అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో సువర్ణ గడ్డతో రవ చిప్స్ చేస్తున్నాము. ఈ సువర్ణ గడ్డ హెల్త్కి చాలా మంచిదండి. మీరు వీడియో చూస్తే మీకే చెప్తాను, ఓకేనా. ఇది చూడడానికి మనకి తాబేల్లాగా కనిపిస్తుంది. దీనికి ఏనుగు పాదాలు కూడా అంటారు, కందదుంప కూడా అంటారు. కన్నడలో సువర్ణ గడ్డే అంటారు. చూడడానికి అందం ఉండదు, కానీ లోన మనం కట్ చేస్తే చాలా బంగారం కలర్గా మెరిసిపోతుంది, బాగుంటుంది. ఇది కట్ చేసే ముందు కొంచెం నూనె అప్లై చేసుకున్నామంటే చేతులకి ఆ నుసి అనేది ఉండకుండా బాగుంటుంది. కొంచెం కట్ చేసేటప్పుడు లైట్గా నుసి ఉంటుంది అంతే. మనం ఈరోజు రవా చిప్స్ చేస్తున్నాం కాబట్టి చిప్స్కి ఎలా కట్ చేసుకోవాలో అలా కట్ చేసి ఒక 1/2 లీటర్ నీరు ఒక బౌల్లో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఒక 20% మనం బాయిల్ చేసుకోవాలి, ఓకేనా. ఎందుకంటే ఈ గడ్డ కొంచెం గట్టిగా ఉంటుంది. తర్వాత మనం చేసే చిప్స్ టేస్ట్కి రావాలా, ఉప్పు కారం బాగా పట్టాలంటే ఈ ప్రాసెస్ కంపల్సరీ, ఓకేనా. ఎక్కువ మరగపెట్టకూడదని, మెత్తగా అయిపోకూడదు. సువర్ణ గడ్డ తింటే ఏం లాభాలు అంటారా? వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ అవుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ ఇస్తుంది, నెక్స్ట్ వచ్చి గుడ్ కొలెస్ట్రాల్ ఇస్తుందండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసి మన ఒంటికి గుడ్ కొలెస్ట్రాల్ ఇస్తుంది. అలాగే మన మెదడుని చురుకు చేస్తుంది, స్కిన్ గ్లో ఇస్తుందండి. మీకు ఎప్పుడు దొరికినా కూడా తెచ్చి 1 మంత్ పెట్టుకున్న పోదు కాబట్టి మీకు దొరికితే తెచ్చి రెగ్యులర్ వంటలో యూజ్ చేయండి. పిల్లలు కూడా చాలా మంచిది. ఇలా వేరే బౌల్లో తీసుకొని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోన మనం మసాలా రెడీ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు, తక్కువ తీసుకుందామా. జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. కారం చూసుకొని వేసుకోండి. నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగినంత తీసుకోండి. ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, అల్లం తెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసినామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి, అంటే ఈ చిప్స్కి. అలాగే అరచెక్క నిమ్మకాయ రసం పిండిసినామంటే ఇంకా చాలా 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 సూపర్ అనమాట. ఇదంతా మిక్స్ చేసుకుని కొంచెం నీరు వేసుకోండి. ఒకేసారి ఎక్కువ నీరు పోసినామంటే పల్చగా అయిపోతుంది. మళ్ళీ అన్నీ కూడా క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి. సో కొంచెం నీరు వేసుకుని మనకు ఒక లిక్విడ్ పేస్ట్ లాగా రెడీ అవ్వాలి, మసాలా పేస్ట్ లాగా రెడీ అవ్వాలి. ఇలా కలిపిన తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకుని మనం సువర్ణగడ్డ పీస్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి ఇలాగ అప్లై చేసుకోవాలి. ఇలా మసాలా అన్ని పట్టించిన తర్వాత 10 నుండి 15 నిమిషాలు కొంచెం రెస్ట్ వదలాలి. ఉప్పు కారం అంత పట్టి టేస్ట్గా ఉంటుంది. ఇదే లాస్ట్ ప్రాసెస్ కదండి, ఇంకొక చిన్న ప్రాసెస్ ఉన్నది. అదేంటని చూసేద్దామా. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో రవ వేసుకోవాలి. మీడియం రవ, ఎక్కువ అంటే కొంచెం దిబ్బగున్న రవ తీసుకోవద్దు. మీడియం రవ ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్. బియ్యం పిండి అందులో సగం తీసుకోండి, ఓకేనా. బియ్యం పిండి వేస్తే మనం చేసే చిప్స్ కరకరాలాడుతూ క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. రవ వేసినా చాలా బాగుంటుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. రెండు కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు పావుగంట రెస్ట్కి వదిలాము కదా, అవి ఒక్కొక్కటి డిప్ చేసుకోవాలి. పైన జస్ట్ ఆ రవ బియ్యం పిండి కొంచెం స్ప్రెడ్ అయిందంటే చాలా కోటింగ్ అయిందంటే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా కరకరలాడుతూ మనం చేసే సువర్ణగడ్డ చిప్స్ టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఇలాగ డిప్ చేసిన తర్వాత ఒక పక్క మనం ఆయిల్ హీట్ చేసేద్దాం. ఎక్కువ ఆయిల్ వద్దండి, జస్ట్ మినీ ఫ్రై అనమాట, ఓకేనా. ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవద్దు. కొంచెం లైట్గా నూనె వేసుకొని, నూనె కొంచెం మీడియం ఫ్లేమ్లో వేడైన తర్వాత 1 by 1 చిప్స్ ఎలాగే వేసుకుందాం. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్కే టర్న్ చేసుకొని 1 నిమిషం మనం ఉల్టా చేయకూడదండి, ఆ రవాన్ని బయటకు వచ్చేస్తుంది కాబట్టి 1 నిమిషం అలాగ వదిలేసిన తర్వాత 1 by 1 ఉల్టా చేసుకోవాలి. వెంటనే ఉల్టా చేస్తే ఆ రవ కోటింగ్ ఉంటుంది కదా పైన, అవంతా బయటకు వచ్చేస్తుంది. సో 1 నిమిషం అయిన తర్వాత మనం ఉల్టా చేసి తర్వాత ఇలాగ ఒక్కొక్కటి తీసుకున్నామంటే ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి కూడా అంత టేస్ట్గా ఉంటుంది. అలాగే మనం కసూరి మేతి వేసినాం కదండి, ఆ ఫ్లేవర్ అంటూ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఉన్నాయంటే మీరు కూడా ఎందుకు వదులుతారండి? మీరు కూడా మీకు ఎక్కడైనా దొరికితే ఇలా తెచ్చి ఎన్నో రకాలు చేయొచ్చు. మీకు ఈ సువర్ణగడ్డ రవా చిప్స్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.